పాయల్ శంకర్ గారు అధ్యక్ష, కొత్త సభ్యుడు మాట్లాడేటప్పుడు హౌస్ ఆర్డర్లో లేకుండా మీరు మాకు అవకాశం ఇచ్చి మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలా. అధ్యక్ష, గతంలో కూడా ఇదే రాష్ట్రంలో ఈ రోజు జరిగినాయి, గతంలో జరిగినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో క్రషర్లకు ఎట్లా లక్షల టన్నులు ఈ రోజు ఈ 2 సంవత్సరాలు గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానా డ్యూటీ మీద దాని మీద ప్రభుత్వం చెప్పాలి. ఎన్ని అక్రమాలు జరిగినా ఈ అక్రమాల మీద ప్రభుత్వం ఇట్నుంచి వీళ్ళు ఆరోపణ చేస్తారు, అట్నుంచి వాళ్ళు ఆరోపణ చేస్తారు. కానీ జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి గట్టిగా. ఈ విషయాలు 10 ఏళ్ళు జరిగినాయి కదా గతంలో కూడా. మీరు అందుకే అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వాలా. మేము మాట్లాడుతున్న విషయాలు ప్రజలకి తెలిసే పరిస్థితి లేకుండా వాళ్ళ మీద కొట్లాడకపోతే ముందు సభని మీరు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. నరసింహ గారు మీ సీట్లలో కూర్చోండి, మీ సభ్యులందరూ కూర్చోండి. స్పీకర్ గారు స్పీకర్ గారు కొంచెం హౌస్ ఆర్డర్ లో పెడితే మేము మాట్లాడతాం. మేము మాట్లాడేది ఎవరికి వినిపించట్లేదు. దయచేసి ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి. నేను మీరు మాట్లాడారు గారు, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం హరీష్ గారు, పల్లవి హరీష్ గారు, ఒక్క నిమిషం. వారికి హరీష్ రావు గారికి చాలా